ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశైలందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహువుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో రాహు మహర్దశో కేతు మహర్దశలో అంతర్దశలో శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహుశుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకి సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు, అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము, ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఓనర్స్ కావచ్చు పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్ పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో కోర్టులకో పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటోంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి
అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే గోచారంలో రూల్స్ వేరుంటాయి. జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకన్యకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజः షోడశైతాని నామాని యప్పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్వస్త్య న జాయతే. శ్రీమహాగణాధిపతయే నమః. ఓం సం శరవణభవాయ నమః. ఓం దుం దుర్గాయే నమః. ఓం హ్రీం హనుమతే నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకు మహాశైలందరికీ కూడా మరి ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి 23వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి పర్యంతము మీనరాశి వరకు కూడా పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటములు నానా విధములైనటువంటి దోషాలని ప్రతి రాశి వారికి, అట్లాగే వారి జన్మజాతకంలో ఉన్నటువంటి లగ్నానుసారము ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాలకి ఆధిపత్యం వహించి ఈ రాహువుతో మరియు శనితో కలిసినప్పుడు, అంటే ఈ యొక్క 70-72 రోజుల్లో ఇటు రాహువుతో పాపగ్రహంతో పాపగ్రహమైనటువంటి శనితో కలవటం ద్వారా ఈ 70 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అందుకని ముఖ్యంగా జన్మ రాశి ప్రకారము ఫలితాలు కొంతవరకు మాత్రమే మనకి అన్వయించబడతాయి. అందులో ముఖ్యంగా ఫిబ్రవరి 23 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా కుజుడు రాహుతో కలిసి ఎదురుకుండా ఉన్నటువంటి కేతువుతో దృష్టి కలిసి ఉండటం చేత కుజరాహు కేతువుల యొక్క సమ్మేళనం, అలాగే ఏప్రిల్ 6వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శని భగవానుడితో కలవటము, అది మీనరాశిలో. ఈ యొక్క కుజరాహువుల యొక్క కేతువు యొక్క సమ్మేళనం కాలసర్ప యోగ దోషాలని, అట్లాగే వారి యొక్క జన్మజాతకాలలో ఏదైనా కుజదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, పితృదోషాలు కానీ, అట్లాగే వారికి నడుస్తున్నటువంటి దశల్లో ఏదైనా కుజ మహర్దశో, రాహు మహర్దశో, కేతు మహర్దశలో, అంతర్దశలో, శనికి సంబంధించినటువంటి మహర్దశలు కానివ్వండి, అట్లాగే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేద శనిగ్రహ దోషాలు కానివ్వండి, జన్మజాతకాలలో కుజుడు రాహు కలిసి ఉన్న, అట్లాగే కుజుడు శని కలిసి ఉన్న, కుజశుక్రులు కలిసి ఉన్న, రాహుశుక్రులు కలిసి ఉన్న, ఇట్లా మల్టిపుల్గా వారి యొక్క జన్మజాతకాలలో లగ్నాతో ఉన్నటువంటి స్థానాధిపత్యం పరంగా రకరకాల వైబ్రేషన్స్ అన్నీ కూడా వారి యొక్క జన్మ నక్షత్రానుసారము జన్మ రాశి ప్రకారము ఇప్పుడు ప్రెజెంట్ గోచారంలో ఈ 70 రోజులు కూడా ఆ ఇచ్చేటటువంటి శుభ ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. జాతకంలో కొంతమందికి వివాహ ఆలస్యాలు, లేకపోతే వివాహం అయిన తర్వాత ఎన్నో రకాలైనటువంటి కుటుంబ సమస్యలతో విడాకులు అవ్వటము, అట్లాగే సంతాన ప్రతిబంధక దోషాలు, గర్భ విచ్ఛిన్న దోషాలు, 1-4 సార్లు గర్భము విచ్ఛిన్నమవుతూ మానసికంగా ఇబ్బంది పడేటటువంటి వారు, అట్లాగే మనసు చంచలంగా ఉంటూ అసలు వారేం చేస్తున్నారో వారికే తెలియనటువంటి సందర్భానుచితంగా ఉండేటటువంటి ఎన్నో ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు కానివ్వండి, అట్లాగే ఎప్పుడు చూసినా సరే వాహనాలకు సంబంధించినటువంటి దోషాలు, అది ప్రయాణాలలో ఆటంకాలు కావచ్చు, లేకపోతే 1-4 సార్లు వాయిదాలు పడవచ్చు ముఖ్యమైనటువంటి పనుల యందు, లేకపోతే ప్రయాణాలలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ వారికి ఉన్నటువంటి 2 వీలర్ కావచ్చు 4 వీలర్ కావచ్చు ఎప్పుడూ కూడా
ఆ యొక్క రిపేర్లు చేస్తూ వారి యొక్క ధనమంతా ఖర్చు అవుతున్నటువంటి వారు. అట్లాగే అన్నదమ్ములతో విపరీతమైనటువంటి, అంటే కుటుంబంలో అన్నదమ్ముల అక్క చెల్లెల యొక్క సంబంధాలు చాలా గొప్పవి, మరి వారి మధ్య సరైనటువంటి అనుబంధాలు లేకపోవటము. ముఖ్యంగా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రాజకీయ వ్యవస్థలో ఉండేటటువంటి ఉద్యోగులు కానీ, నాయకులు కానీ, ఎవరైనా సరే, మిలిటరీ వ్యవస్థలో కానీ, పోలీస్ వ్యవస్థకి సంబంధించిన రంగంలో ఎవరైనా సరే, వృత్తి వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, బార్బర్ షాపుల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఓనర్స్ కావచ్చు, పనిచేసేవాళ్ళు కానీ, అట్లాగే కషాయ పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసేవాళ్ళు, శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లు, అనస్థీషియా ఇచ్చేటటువంటి డాక్టర్లు కానివ్వండి, అట్లాగే పెద్ద పెద్ద బిజినెస్ మెన్స్, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరికీ కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఒక పట్టాన ఎడతెరిపి లేకుండా వారి యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి డబ్బంతా కూడా లాయర్లకో, కోర్టులకో, పోలీసులకో దారపోసేటటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది. నాకున్నటువంటి అనుభవరీత్యా ఎంతోమంది ఫోన్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లాగే సంతానం పుట్టి కూడా వారు మానసికంగా ఎదగలేనటువంటి వాళ్ళు, అట్లాగే అగ్ని ప్రమాదాలు, ఊరికనే ఆ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు, వాళ్ళ బంగారాలు పోవచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యాపార దోపిడీ జరగచ్చు, వ్యాపారాల్లో మోసాలు జరిగేటటువంటి వాళ్ళు, వ్యాపారానికి సంబంధించి ఎప్పుడు అటువాళ్ళు ఇటువాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏడ్చేటటువంటి వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ పంచగ్రహ కూటమి రాహు శనుల యొక్క యుతి కుజుడితో సంబంధంగా ఉంది. కాబట్టి చాలా చాలా మల్టిపుల్గా ఎవరి జాతకానుసారం సరిగ్గా లేకపోతే, జాతకంలో దశలు అంతర్దశలు కుజుడు ఇందాక చెప్పినట్టుగా కనుక జరుగుతున్నట్లయితే, గోచారంలో రూల్స్ వేరుంటాయి, జాతకంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మహమ్మారి పరిస్థితులను కలుగజేస్తాయి. ఎన్నో రకాలైనటువంటి విపరీత అనారోగ్య, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల పరంగా అనుకోకుండానే ఆపరేషన్స్కి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఆపరేషన్స్లో వికటించి ప్రాణాలు పోయే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి జాతకాలలో ప్రేమ విఫలం జరిగి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక వారిలో విపరీత ఆలోచనలు కలిగి ఆత్మహత్య ప్రయత్నాలు చేసుకోవటము, లేకపోతే ఒకానొకప్పుడు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారి యొక్క ఆత్మ శాంతించక వారి కుటుంబంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి కలుగుతూ ఉండటము. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తేదీ నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా పంచగ్రహ కూటమి, అనగా కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు, రాహువు, రవి, అలాగే బుధ, శుక్రుడు, ఈ పంచగ్రహ కూటమి 23 నుంచి మార్చి 1వ తేదీ వరకు మాత్రమే పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది. అప్పటి వరకు వీరికి కొన్ని విషయాలయందు లాభ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భూగృహ లాభాదులు, అనుకున్న కార్యాలయందు ఆసక్తిగా, ఆలోచనతో, ఆవేశంతో కొన్ని కార్యక్రమాలు టకటకా జరిగిపోవటము, ఉన్నతమైనటువంటి వ్యాపార అభివృద్ధి జరగటము, వ్యాపారం ద్వారా విశేషమైనటువంటి లాభం గడించటము, వ్రాత పరీక్షలు వ్రాసేటటువంటి విద్యార్థులకి కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వారికి ఉన్నటువంటి ఆత్మస్ఫూర్తితో మనస్సు వేగవంతమైంది కాబట్టి మానసిక ఆందోళనలు తగ్గి విశేషమైనటువంటి శుభ ఫలితాలని ఈ మేషరాశి వారు మార్చి 2వ తేదీ వరకు కూడా వారికి ఎటువంటి ఆటంకాలు కలగకపోవచ్చు. ఎందుకంటే సూర్యబలం కూడా, అంటే వీరికి మానసిక స్ఫురణ శక్తి, సృజనాత్మక శక్తి, ఏకాగ్రత అచంచలంగా ఏర్పడి విపరీతమైనటువంటి రాజయోగంగా మనం చెప్పుకోవచ్చు మేషరాశి వారికి. అట్లాగే లక్ష్మీ కటాక్షము కూడా విపరీతంగా కలుగుతుంది. వ్యాపారపరమైనటువంటి వృత్తిపరంగా వీరికి అనుకున్నదే తరువుగా చక్కగా పెన్షన్స్ కానీ, కొంతమందికి గవర్నమెంట్ పెన్షన్స్ కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో రావాల్సిన బాకీలు రావటం కానివ్వండి, వేరే వాళ్ళ యొక్క బంధువుల సహాయ సహకారాల ద్వారా వ్యాపారంలో పెట్టుబడులకి కొంతవరకు వీరికి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చి 2 వరకు చక్కగా కనిపిస్తున్నాయి. అయితే మార్చి 2 తర్వాత ఈ గ్రహాలు ఒక్కొక్కటి, బుధుడు అంటే శుక్రుడు వెళ్ళిపోవటము, మార్చి 13 తర్వాత సూర్య భగవానుడు శనితో కలవటము, అట్లాగే బుధుడు ఉన్నప్పటికీ కాస్త వక్రించి ఉండటం ద్వారా ఇక్కడ శక్తి అంతా కూడా ఏప్రిల్ 5వ తేదీ వరకు కూడా మనకి కుజరాహువుల యొక్క శక్తి నడుస్తూ ఉంటుంది. మేషరాశి వారికి 5లో ఉన్నటువంటి కేతువు, ఈ కుజరాహువులు లాభంలో ఉన్నప్పటికీ, లాభాలు కలుగుతున్నప్పటికీ వీరి యొక్క జన్మజాతకంలో ఏదైనా లగ్నము, అంటే చాలామందికి తెలియట్లేదు, మాది నా నక్షత్రం ఇది, రాశిది, ఇదే జాతకం అనుకుంటున్నారు. ఇది జాతకం కాదు, చంద్రుడి యొక్క స్థితిని మాత్రమే చెప్పగలిగేది గోచార ప్రెడిక్షన్స్. మనకంటూ పుట్టినప్పుడు గ్రహాలు ఒక స్క్రీన్ షాట్ చేస్తాయి, దాన్ని మనం లగ్నము అంటారు. అక్కడ ఒక లగ్నం ఉంటుంది సూర్యోదయాన్ని బట్టి, ఆ లగ్నాన్ని బట్టి సపోజ్ ఈ కుజగ్రహము కనుక ఏ చతుర్థాధిపతియో అయితే గనక వారికి చక్కగా భూగృహ లాభాలు కలగటానికి అవకాశం ఉంటుంది. అదే గనక ఆయన షష్ఠాధిపతి లాభంలో ఉంటే వారికి ఉన్నటువంటి కొన్ని రోగాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అదే కనుక కర్కాటక లగ్నమో, అట్లాగే వృశ్చిక లగ్నమో,
కన్యా లగ్నము, ఇట్లా కొన్ని లగ్నాల వారికి ఈ కుజుడు కాస్త ఇబ్బందికరమైనటువంటి స్థానాధిపత్యం పట్టడం వల్ల రాహుతో కలవడం ద్వారా సంతాన విభేదాలు, సంతానపరమైన నష్టాలు, గర్భవిచ్ఛిన్న దోషాలు కలగచ్చు. అట్లాగే ఏదైనా సరే వ్రాత పరీక్షల్లో ముందుండాలి అనుకున్న వాళ్ళకి కొన్ని ఆటంకాలు కలిగే పరిస్థితి, ప్రయాణాల్లో ఎన్నో రకాలైనటువంటి భంగాలు, ఆపదలు, ఇబ్బందులు, ప్రయాణంలో ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నట్టుండి జరిగే అవకాశము, ఆకస్మికంగా కొంతమందికి ప్రేమలో వైఫల్యం జరిగి ఆత్మహత్యా ప్రయత్నాలు చేసుకునేటటువంటి మానసిక విపర్య పరిస్థితి. ఎందుకంటే కుజరాహుల యొక్క సమ్మేళనం అంత యోగం కాదు, ఇది అంగారక యోగం అంటారు. కానీ వారి యొక్క జన్మతః కుజుడు గనక పాపి అయ్యి ఇప్పుడు వారి యొక్క జన్మరాశిరీత్యా మేషరాశి వారికి 11లో ఉండొచ్చు, కానీ జన్మతః కనుక ఈ కుజరాహువులు దోషప్రదాని కనుక ఉన్నట్లయితే కంపల్సరీ గృహ నిర్మాణ వ్యవహారాల్లో కానీ, పూర్వార్జిత విషయాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య కానివ్వండి, వ్యాపారంలో కానీ, వృత్తిపరంగా కానీ, సంతానపరంగా కానీ విపరీతమైనటువంటి దోషాలు కలిగి రకరకాలైనటువంటి ఆటంకాలు, ఆపదలు కలిగి వీరు ఇబ్బంది పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఏప్రిల్ 6 తర్వాత మళ్ళీ ఈ కుజగ్రహము శనిగ్రహంతో కలిసినప్పుడు మేషరాశి వారికి నానా విధములైనటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. అట్లాగే పెట్టిన పెట్టుబడుల్లో ఉన్నటువంటి డౌన్ఫాల్ ఏర్పడటము, ఆల్రెడీ ఏలినాడు శని దానికి తోడు కుజగ్రహం కలవడం ద్వారా అకస్మాత్తుగా వారి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గతించటము, దాని ద్వారా వీరు మానసిక క్షోభకు గురవటము, విదేశాలకు వెళ్దాం అనుకుంటారు కొంతమంది, జన్మతః ఏదైనా లగ్నరీత్యా విదేశాలకు వెళ్ళాలి చదువురీత్యా అనుకుంటే కనుక అవన్నీ కొంచెం వారికి అపోజిట్ రియాక్షన్ జరగటము. అంటే మేషరాశి వారికి పంచగ్రహ కూటమి మార్చి 2 వరకు అన్ని విధాలా లాభంగానే ఉంటుంది. మార్చి 2 నుంచి మాత్రము కుజరాహుల యొక్క సమ్మేళనము, ఏప్రిల్ 6 తర్వాత మే 10 వరకు కూడా శనితో సంయోగము చాలా చాలా ఇబ్బందులను కలుగజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలేంటి, అంతర్దశలేంటో మీరు తెలుసుకోండి. మీ జన్మజాతకంలో ఈ కుజరాహువులు, శని అనేటటువంటి వాళ్ళు, కేతు అనేటటువంటి వాడు మంచినిస్తున్నారా చెడునిస్తున్నారో తెలుసుకోండి. లేకపోతే ఇందాక నేను తెలియజేసినటువంటి సమస్యల్లో కంపల్సరీ మీరు ఏదో ఒక రకమైనటువంటి సమస్యని ఇబ్బందులు పడుతూ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఇబ్బంది పడేవాళ్ళు ఉండొచ్చు. ముందుగా మనం దాన్ని చెక్ పెట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నమే నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నేను చేపట్టినటువంటి ఈ 70 రోజుల యొక్క పూజాధికము. కాబట్టి ఈ హోమాలలో కానివ్వండి, ఈ పూజలో కానివ్వండి పాల్గొనేటటువంటి వాళ్ళు, అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా బాగా ఎక్కువగా కాలమానంలో దక్షిణ అనేటటువంటి విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఈ వచ్చినటువంటి ఈ సందర్భాన్ని నేను 10 మందికి వినియోగించాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టాను. కాబట్టి నా చేత, నా యొక్క శిష్యుల చేత చేపట్టేటటువంటి కార్యక్రమంలో తప్పకుండా మీరు ఏదైనా ఇబ్బందులు పడితే మటుకు సంప్రదించండి. నా వంతుగా నేను మీకు ఆ సహాయాన్ని చేసి మేషరాశికి విశేషమైనటువంటి ఫలితాలు, వారి జన్మతః ఉన్నటువంటి దశ అంతర్దశలు శాంతించేటటువంటి ఉపాయము గణపతి, దుర్గా, సుబ్రహ్మణ్యేశ్వరుడు, హనుమంతులు వారు మాత్రమే ఈ యొక్క 70 రోజులు వారికి అందజేసేటటువంటి పరిస్థితి. మీరు కూడా తప్పకుండా సుబ్రహ్మణ్య పూజని నిత్యము ఆచరించండి. గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోండి, అంటే గణపతిని పసుపుతో నిత్యము తయారు చేసి గరికతో అర్చించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోండి నిత్యము ఈ 70 రోజులు. హనుమాన్ చాలీసా నిత్యము చదవండి. మీ వరకు ఇది చెయ్యండి. శ్లోకాలు, స్తోత్రాలు చదువుకోండి. మంత్రపరంగా సహాయం కావాలి, దానికి తగినటువంటి రక్ష, అట్లాగే భస్మానికి సంబంధించింది కావాలంటే మటుకు నా వంతుగా నేను మీకు ఏర్పాటు చేస్తాను. ఓం శరవణ భవాయ నమః.